ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశమైంది. ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ పై చర్చిస్తున్నారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లపైన చర్చించేందుకు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రి రవి, కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, సురేష్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, నాగవంశీ హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశమైంది. ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ పైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 30% వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. వారి డిమాండ్లపైన చర్చించేందుకు నిర్మాతలు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రి రవి, కృష్ణ ప్రసాద్, రాధామోహన్, ఠాగూర్ మధు, సురేష్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, నాగవంశీ హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. వేతనాలు పెంచాల్సిందే అంటూ వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలామంది కార్మికులు అక్కడికి వచ్చారు. ఫిలిం ఛాంబర్ ముందుకు వచ్చారు. తర్వాత నిర్మాతలు లోపలికి వెళ్ళే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో మరి వాళ్ళ డిమాండ్స్ను పరిష్కరించే విధంగా నిర్ణయాలు జరుగుతాయా, వాళ్ళ డిమాండ్స్ను ఆమోదిస్తారా లేదా, సమావేశంలో మరి పాజిటివ్ కార్మికులకు ఒక అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయా రావా అనేది కూడా చూడాలి. మా ప్రతినిధి సుజాత అక్కడ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. సుజాత, నిర్మాతల మండలి సమావేశం కొనసాగుతోంది. దీంట్లో కార్మికుల డిమాండ్లు పట్టించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుందా? వాళ్ళకి ఏమైనా సానుకూలంగా, వాళ్ళ పట్ల సానుకూలంగా నిర్మాతలు వ్యవహరించే ధోరణిలో కనిపిస్తుందా, లేకపోతే నిర్మాతలు వాళ్ళ దారిన అంటే వాళ్ళ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోందా? రాజేష్, తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ డిమాండ్ ని వెంటనే కూడా అమలు చేయాలి అని చెప్పేసి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మీటింగ్ స్టార్ట్ అయింది. ప్రధానంగా కార్మికులు తమకు 30% వేతనాలు చెల్లింపుతో పాటు ఏ రోజుకు ఆ రోజు జీతాల చెల్లింపులు కూడా చేయాలి 30% అని చెప్పేసి తమ ప్రధాన డిమాండ్ ని వినిపిస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి సినీ ఇండస్ట్రీలో వచ్చేటువంటి మూవీస్ కూడా ఎగ్జిబిటర్స్ ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో 24/క్రాఫ్ట్ కి సంబంధించి వాళ్ళంతా కూడా తమ డిమాండ్స్ ని వినిపిస్తున్నారు. మాకు ఖచ్చితంగా 30% వరకు వేతనాల చెల్లింపు చేస్తేనే మేము పని చేస్తాము, లేదు అని అంటే పని మొత్తం కూడా అడ్డుకుంటాము అని చెప్తున్నారు. దాని మీదనే సమావేశం ఆల్రెడీ నిర్మాతలు అటు దిల్ రాజు, అదేవిధంగా దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితమే ఈ నిర్మాతలంతా కూడా ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ ని ప్రారంభించారు. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ మొదటిని కూడా సినీ ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఏ సమస్యని కూడా చాలా చావచక్యంగా అటు ఎవరైతే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారో వాళ్ళని కలుపుకుపోయే విధంగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు అంటే నిర్మాతలంతా కూడా మీటింగ్స్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్ళ డిమాండ్ 30% కాబట్టి అలా కాకుండా ఆల్టర్నేటివ్ గా ఇటు నిర్మాతలు నష్టపోకుండా మరోవైపు ఈ కార్మికులు నష్టపోకుండా ఇద్దరికి న్యాయం జరిగే విధంగా కూడా ఈ మీటింగ్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికుల నిరసనని వెనక్కి తీసుకునే విధంగానే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి సమావేశం కొనసాగుతోంది. సో కార్మికుల డిమాండ్స్ పైన వాళ్ళ చర్చిస్తున్నారు. కార్మికుల డిమాండ్స్ మరి ఆమోదిస్తారా లేదా అనేది కూడా సాయంత్రం కల్లా తెలిసే అవకాశం ఉంటుంది.